బ్రదర్, ఏంటి బ్రదర్, మనం చేసిన తప్పు వల్ల టీచర్ సమస్యలు ఎదుర్కొనేలా ఉంది. అవును బ్రదర్, అది సరే కానీ స్వామి గారు చెప్పి చూసి నాకే భయం వచ్చింది బ్రదర్. అవును బ్రదర్, నేను భయపడిపోయాను. అది సరే కానీ ఊళ్ళో వాళ్ళు టీచర్స్ ఇద్దరికి దయ్యం పట్టిందని ముందే వేశారే, దానికి మనం ఏం చేద్దాం బ్రదర్? మనమేం చేస్తాం బ్రదర్? ప్రేమిస్తే దేని తినాల్సిందే. నేనేం అడుగుతున్నాను, మీరేం చెప్తున్నారు? బ్రదర్, మీరు చెప్పి నాకు అర్థమవుతుంది. మీరు ఆవలించడం వల్లే పొలాలు మాడిపోయాయి, అందువల్లే కదా సమస్య. ఆ విషయం మీరు చెప్తున్నారు. మీరు తుమ్మిన తుమ్ముకి సింహాచలం చెవు కూడా వినిపించట్లేదట. హలో, అదే మన లవ్ చేసి జాలీగా ఉంటున్నాం కదా. అవును, ఇప్పుడు ఆ లవ్కే కష్టాలు వచ్చేటట్టున్నాయి. కష్టం అనుకుంటే ఊరోళ్ళకి చెప్పొద్దామా? వెళ్ళండి, అన్ని విషయాలు చెప్పేయండి. ఆలోచిస్తున్నారండి, త్వరగా వెళ్ళి చెప్పండి. అప్పుడు మన లవ్ పోతుంది, మనం తిరిగి ఇంటికి వెళ్తాం. సంతోషమేగా? ఉండండి బ్రదర్, టెన్షన్ అవ్వకండి. అయితే ఆ టీచర్స్తో చెప్పేద్దామా? అలాంటిదేం చేయకండి బ్రదర్. ఒకే దెబ్బకి 2 పిట్టలు, విన్నారు కదా. ఇప్పుడు కూడా అలాంటిది ఏదో ఒకటి చేయాలి. బ్రదర్, దేవుడు ఇచ్చింది ఆలోచించాల్సిన అక్కర్లేదు. పక్కన వాళ్ళు చెప్పింది నేను చేస్తాను. మీరు ఏం చేయాలో చెప్పండి, నేను చేస్తాను. ఇట్రండి. ఇది మన ప్లాన్. ఓకే బ్రదర్, సూపర్. ఈ ఏళ్ళు చాలా రోజుల నుంచి నొప్పిగా ఉందిరా, ఏటో తెలియడం లేదు. బైక్ తోలేటప్పుడు ఎక్కడైనా గుద్దుకొని ఉంటారన్నా, అందుకే నొప్పిగా ఉంది మీకు. రేయ్, ఎక్కడికి రైళ్ళు వచ్చారా? ఇంట్లో కూర్చొని మెక్కమన్నానా? 2 ఆవులు కొట్టుకున్నాయా? ఏట్రా నువ్వు? ఇలా చూడరా, 1 నెల ఆగరా. బయట ఊళ్ళో వైద్యుడిని చూశాను, ఒకే నెలలో నయం అవుతుందా. నీ పని జాగ్రత్తగా చూసుకోరా, నేను నిన్ను చూసుకుంటాను. ఏట్రా అంటాడు? తెలియట్లేదన్నా, 2 రోజులు చిట్టాగా చేస్తున్నాడు. ఓరే దేవుడా, నీకేమీ కాదురా, బాగా తిని పడుకో, అంతా నేను చూసుకుంటాను. రేయ్, ఆడు వెళ్ళిపోతున్నాడు రా, పట్టుకోరా, పట్టుకో. వెళ్ళిపోతున్నాడు, పట్టుకోరా, తీసుకురా. ఏటంటాడు కానీ ఏదో చెప్తున్నాడు, అర్థం అయ్యేలాగే ఉంది కానీ అర్థం కావడం లేదు. ఆస్తి గురించి ఏమన్నా మాట్లాడుతున్నాడా? ఏంటి బ్రదర్, అమావాస్య తన కూతుర్లను మనకి కట్టబెట్టేలా ఉన్నాడు. బ్రదర్, ముందు మినిట్లో కాస్త పెనాలైజ్ కడుక్కోండి. అతను చేస్తున్నామని చూస్తుంటే అలాగే జరుగుతుందేమో. అవును బ్రదర్, మీరు చెప్పింది కరెక్టే. బ్రదర్, ఒక తెలివైన వాడు తప్పు చేయడానికి 1000 సార్లు ఆలోచిస్తాడు, కానీ ఒక దద్దమ్మ వెంటనే చేస్తాడు, అది మంచి కానీ చెడు కానీ. ఆ అమావాస్య దద్దమ్మ, మనం కేర్ఫుల్గా ఉండాలి బ్రదర్. కరెక్టే బ్రదర్. అన్నా, ఇప్పుడు ఎలా ఉందన్నా? ఆ సింహాచలం దగ్గర నుంచి మనం తప్పించుకున్నాం. అమావాస్య కూడా సింహాచలానికి అయినట్టు అయితే బాగుండేదేమో కదా. బ్రదర్, అదిగో సింహాచలం, వెళ్ళి చూసొద్దాం. రండి, ఒకసారి చూసొద్దాం. హాయ్ సింహాచలం. ఏంటి సింహాచలం, ఎలా ఉన్నావు? ఏవేంద్ర, మీ అన్నకి ఎలా ఉన్నాడు? Huh.